అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక కథ తెలుసుకుందామండి. కథ పేరు 'ఉడతపిల్ల బొరియ'. ఒక అడవిలో ఒక ఉడతపిల్ల ఉండేది. అది చాలా అల్లరిది. ఎవరి మాట వినేది కాదు. ఒకరోజు దానికి ఒక బొరియ కనబడింది. అది ఉరుక్కుంటూ పోయి అమ్మని పిలుచుకొని వచ్చి దాన్ని చూపించింది. "అమ్మా! అమ్మా! మనం ఈ బొరియలో ఉందామా?" అని అడిగింది. ఆ బొరియను తల్లి ఉడత పరిశీలించింది. "వద్దమ్మా! ఈ బొరియకు ఒకేపే దారి ఉంది. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మనం తప్పించుకోలేము" అని చెప్పింది. పిల్ల ఉడత ఉంటేనా ఆ బొరియలోనే ఉండసాగింది. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. ఒక చెట్టు కూలి ఆ బొరియకు అడ్డంగా పడింది. బొరియలో నుంచి బయటికి రాలేక ఉడతపిల్ల విలవిలలాడింది. మిగిలిన ఉడతలన్నీ వచ్చి ఉడతపిల్లను బయటకు లాగడానికి ప్రయత్నించాయి. కానీ వీలు కాలేదు. ఆ బొరియకు కొంచెం దూరంలో మరొక బొరియను తవ్వటానికి ప్రయత్నించాయి. కానీ నేల గట్టిగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. చీకటి బొరియలో ఉన్న ఉడతపిల్లకు దిక్కుతోచలేదు. దానికి ఆకలి వేయసాగింది. పచ్చని గడ్డి, ఎర్రని క్యారెట్లు గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడవసాగాయి. చుట్టూ చీకటిని చూసి భయపడిపోయింది. 3 రోజులు గడిచిపోయాయి. కట్టెలు కొట్టుకునే వాళ్ళు అటువైపుగా వచ్చారు. పడిపోయిన చెట్టును చూసి, కొమ్మను చూసి లాక్కొని పోయారు. నీరసంగా ఉడతపిల్ల బొరియలోంచి బయటకు వచ్చింది. అమ్మని చేరింది. ఇంకెప్పుడు అమ్మ వద్దన్న పని చేయకూడదు అని అనుకుంది. పిల్లలు మీరు గూడా పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి. పెద్దోళ్ళు ఎందుకు చెప్పారో మీరు తెలుసుకోవాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయకూడదు. ఓకే అండి. ఈ కథ మీ పిల్లలకి చెప్పండి. వాళ్ళు గూడా తెలుసుకుంటారు. చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. మరలా మరొక మంచి కథతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ మిత్రులారా.